నమస్తే. మరొకసారి సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అసలు ప్రపంచంలో మొట్టమొదట్లో సర్జికల్ స్ట్రైక్ చేసింది ఎవరో తెలుసా? హనుమంతుడు. వెళ్ళాడు, లంకకు వెళ్ళాడు, పనిగాని ఇచ్చేశాడు, సేఫ్గా బయటకు వచ్చేశాడు. అయితే నిన్న ఇంటెలెక్చువల్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది, సైద్ధాంతిక స్ట్రైక్. యుద్ధం వేరు, సర్జికల్ స్ట్రైక్ వేరు. యుద్ధంలో ఇరుపక్షాల మీద ప్రభావం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. సర్జికల్ స్ట్రైక్ అట్లా కాదు, ఒక్కరే శత్రువు మీదకి వెళ్తారు, మెరుపులు అంతా నాశనం చేస్తారు, వస్తారు. అట్లాంటి సర్జికల్ స్ట్రైక్ మనం గతంలో పాకిస్తాన్ మీద చేసింది భారత ఆర్మీ. అయితే మరొక్కసారి పార్లమెంట్లో అధికార పక్షం విపక్ష కూటమి మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది. అందుకే ఇంటెలెక్చువల్ సర్జికల్ స్ట్రైక్ అన్నాను నేను. అట్లా రామాయణంలో హనుమంతుడు మొదలు పెట్టాడు సర్జికల్ స్ట్రైక్ ని. తాజాగా నిన్న మోదీ చేశాడు, మోదీ అండ్ టీం చేసింది సర్జికల్ స్ట్రైక్. అయితే అట్లాని ఈ విపక్ష కూటమిని, విపక్షాలను, వాళ్ళ జోన్ని లంకతో లేదా లంక దహనంతో పోల్చడానికి కూడా లేదు. ఎందుకంటే లంకను నిర్మించింది కుబేరుడు. లంకకు చాలా పవిత్రత ఉంది. సీతమ్మను రావణుడు ఎత్తుకపోవడం వెనుక ఉద్దేశము తన మృత్యువును ఎత్తుక్కుంటూ వెళ్ళాడు వాడు. విష్ణువు కోసం వెతుకులాడాడు వాడి మృత్యువు కోసం. ఆయన ఎక్కడున్నాడు? సీతమ్మ దగ్గర ఉన్నాడు. మరి ఆయన వస్తాడా? పిలిస్తే రాడు కదా, సీతను తీసుకొని పోవాలి కదా, అప్పుడు వస్తాడు. అప్పుడు వచ్చిండు. అంటే రాక్షసుల ఇంక అందరి నాడైనా నేడైనా వాళ్ళ కామన్ క్వాలిటీ ఏంటంటే భయం. మృత్యు అంటే భయం. చావు ఉండొద్దని, మాకు మృత్యువు రావద్దు అని, మేము ఇట్లనే ఉండాలి, భౌతికంగా ఇట్లనే ఉండాలి అని తపస్సు చేశారు వాళ్ళు. అంతే కదా. హిరణ్యకశ్యపుడు కానీ, మన బలి చక్రవర్తిని చూసినా, రావణుడు చూసినా, భస్మాసురుడు చూసినా, నేను బయట చావద్దు, లోపల చావద్దు, రాత్రి చావద్దు, పగలు చావద్దు, దేవతల చేతులు చావద్దు, రాక్షసుల చేతులు చావద్దు, ఇలాంటి రకరకాల కోరికలు కోరింది ఎందుకు? వాళ్ళు మృత్యు వద్దని కదా. కానీ కాదు కదా. అంటే ఆ ప్రకృతి సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని వాడు రాక్షసుడు, వెర్రిబాగులోడు అన్నాడు. అందుకే హేతువాదుల లక్షణం కూడా అదే. భౌతిక తత్వమే శాశ్వతం అంటారు. నాటి రాక్షసులే నేటి హేతువాదులు అనమాట. అలాంటి ఆ రాక్షసులతో ఈ హేతువాదులతో కలిసిపోయిన ఒక విచిత్రమైన జాతి ఇప్పుడు ఎవరి మీద అయితే సర్జికల్ స్ట్రైక్ జరిగిందో, మోదీ, ముఖ్యంగా మోదీ నేతృత్వంలో మోదీ టీం ఏదైతే చేసిందో వాళ్ళందరి వీళ్ళనమాట. రాక్షసులు, దానవులు, దైత్యులు ఇట్లా అంటారు కదా, వాళ్ళందరినీ కలిపి మిక్స్ కొడితే వీళ్ళు ఎవరు? ఇప్పుడున్న విపక్షాల వాళ్ళు. దానికి నాయకత్వం వహించే ది గ్రేట్, ఎంతో చరిత్ర కలిగిన ఆ పార్టీ. అట్లా హనుమంతుడు నాడు సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు మోదీ నిన్న విపక్షం మీద సర్జికల్ స్ట్రైక్ చేశాడు. లంకా దహనం చేసుకొచ్చినట్టు హనుమంతుడు వెళ్ళి పిచ్చి వాదనను చెదరగొట్టాడు. అసలు వాదనే లేదు అటువైపు అయితే. ఇంకా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ మీద చర్చ అన్నారు, చర్చిద్దామన్నారు. ఏం మాట్లాడారు అవతల వాళ్ళు? ఇందో డొనాల్డ్ ట్రంప్ కి మెక్డొనాల్డ్ కి లింక్ పెట్టాడు ఒకడు. ఒగామంటది తమాషాన్ని తీసి పడేస్తుంది. మీడియాలో తమాషా కోసం ఆపరేషన్ సింధూర్ అని ఒక ఎంపీ మాట్లాడుతుంది. ఇక మాట్లాడాల్సిన మనీష్ తివారీ, శశి థరూర్ లాంటి వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టింది ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఒక గొప్ప డిప్లొమాట్ అతను, పండితుడు, మేధావి. అతన్ని డిబేట్లో పక్కన పెట్టేసి, అంటే ఏంది? ఎవరు కాదు, మేమే మేధావులం, మా కుటుంబం మేము మేధావులు, మేము మాత్రమే మేధావులు, మేము చెప్పిందే వినాలి, ఇంకెవరు వద్దు. ఇంకో కారణం కూడా వాళ్ళు దేశం ముఖ్యం అన్నారు కనుక. శశి థరూర్ ఏమన్నాడు? దేశం ముఖ్యం, దేశ ప్రయోజనాలు ముఖ్యం, రాజకీయాల తర్వాత అన్నాడు. కాబట్టి కానీ వీళ్ళకేంటి? పరదేశం కావాలి, విదేశీ కావాలి అన్నాడు కదా అమిత్ షా. అందుకే మీ పార్టీకి విదేశం అంటే ఎంత ఇదో మేము అర్థం చేసుకోగలం అన్నాడు. శత్రు దేశంతో లాలూచి కావాలి వీళ్ళకి. నిన్నటి చర్చలో, నిన్నటి డిస్కషన్లో, స్పెషల్ డిస్కషన్లో, ఆపరేషన్ సింధూర్ మీద జరిగిన ప్రత్యేక చర్చలో విపక్షాల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకత్వం అనుభవ రాహిత్యం కనిపించింది, అనుభవలేమి కనిపించింది, డొల్లతనం కనిపించింది, వాళ్ళ స్వార్థం కనిపించింది. అంతే, పదవి కావాలి వాళ్ళకి, పార్టీ మీద గుత్తాధిపత్యం కావాలి, మేమే ఏదో చేశాం, దేశాన్ని స్వతంత్రం తెచ్చింది మేమే, అన్ని చేసింది మేమే అని చెప్పుకోవాలి, అది వాళ్ళకి కావాలి. అందుకని వేరే వాళ్ళని మాట్లాడనివ్వరు కూడా. వాస్తవాలు మాట్లాడితే వాళ్ళకు నచ్చదు. ఎంతసేపు మేమింత మేము త్యాగాలు చేసినాం, మా కుటుంబం, మేము స్వతంత్రం తెచ్చినాము, ఇవి మాత్రమే వాళ్ళు వేస్తుంటారు. అరే చిన్న పిల్లలు, శాంభవి అతి చిన్న వయసు ఎంపీ, తను 25 ఏళ్ళకి ఎంపీ అయిపోయింది. ఎంత చక్కగా మాట్లాడింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు? చక్కగా మాట్లాడారు.
ఆమన్నది శాంభవి. ఉగ్రవాదానికి మతం లేదంటారు, మరి కాషాయ ఉగ్రవాదం అని ఎలా అన్నారు మీరు అని అడిగింది. మీకు మాట్లాడడం రాదు, కనీసం చర్చ చేయడం అంతా అన్నారు కదా. ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరగాలని పట్టుబట్టారు కదా. ఏంది మీరు చెప్పింది ఏంది అసలు? దేశం కోసం మీరు మాట్లాడింది ఏంది అసలు? బయటకు వచ్చి సిల్లిగా రాహుల్ గాంధీ అంటాడు చైనా పేరు తీయలేదు, ట్రంప్ పేరు తీయలేదు అంటే ఇంకేం తీయాలి? ప్రపంచంలో ఏ దేశం కూడా ఏ దేశం కూడా ఏ నాయకుడు కూడా ఆపరేషన్ సింధూర్ ఆపేయమని మధ్యవర్తిత్వం చేయలేదు, నాకు చెప్పలేదని ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. చైనా గురించి ఈ సెషన్ లో ఎందుకు మాట్లాడతారు? ఆపరేషన్ సింధూర్ మీద చర్చ నడుస్తున్నప్పుడు చైనా గురించో మణిపూర్ గురించో ఎందుకు వస్తుంది? అసలు ఆయన హావభావాలు, ఆయన వేషం, ఆయన తీరు చూసారా మీరు? ఆయన భాష చూసారా? ఎంత బ్యాడ్ వర్డ్ యూజ్ చేశాడు చూసే ఉంటారు మీరందరూ. అసలు ఆ కూర్చోవడం ఏంటి రాహుల్ గాంధీ? అని నిలబడ్డం ఏంటి? వీపు స్పీకర్ కు చూపిస్తూ మాట్లాడుతున్నాడు. పబ్లిక్ మీటింగ్ అదేమన్నా? బహిరంగ సభ అదేమన్నా? టీ షర్ట్ వేసుకొని పార్లమెంట్కి వెళ్తాడు, కండలు ప్రదర్శిస్తాడు. పాపం అన్నాడు సౌమ్యంగానే, స్పీకర్ అన్నారు, అయ్యా రాహుల్ గారు ఇది సంసద్ ప్రాపర్టీ, పగలగొట్టకండి, జర జాగ్రత్త, ఇటు చూసి మాట్లాడండి, చైర్ ని అడ్రస్ చేస్తూ మీరు మాట్లాడండి, నాకు వైపు చూపిస్తున్నారేందని సున్నితంగా చెప్పాడు స్పీకర్. పబ్లిక్ ప్రాపర్టీనా అందరి దృష్టిలో పడ్డానికి, అటు ఇటు చూసి మాట్లాడడానికి? జిమ్ అదేమన్నా? పార్క్ అదేమన్నా? టీషర్ట్ వేసుకొని వెళ్ళి కండలు ప్రదర్శించడానికి, కండల ప్రదర్శనకు కొంచెమన్నా హుందాతనం లేదు ప్రతిపక్ష నాయకుడికి. బూతులు మళ్ళీ ఇంత ఘోరం, అసలు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి, బూతు మాట. ఇలాంటి వాడిని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు కొందరు. ఆలోచించాలి వాళ్ళు. అంటే ప్రజాస్వామ్యానికి అతీతమా రాహుల్ అనేవాడు? అసలు నీ ఇండి కూటమి సభ్యులకే ఇష్టం లేదు, మాట్లాడడమే ఇష్టం లేదు. ఎంతమంది ఉన్నారు కూటమిలోని ఇతర పార్టీల వాళ్ళు? సుప్రియా సూలే తప్ప ఎంతమంది ఎఫెక్టివ్ గా మాట్లాడగలిగినారు? ఆమె కూడా ఏం మాట్లాడింది? రాజకీయ విభేదాలు ఎన్నున్నా సరే దేశ ప్రయోజనాలు ముఖ్యము అన్నది కదా. మొన్న ఇంచుమించు కనిమొయ్యి కూడా అదే మాట అన్నది కదా, ఇంచుమించు అట్లాగే మాట్లాడింది కదా. అసలు నిన్న ఈ చర్చనంతా చూస్తే ఆశ్చర్యము. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఒక కథ చదివినాం. ఒక బడిలో ఒక గురువు గారు, టీచర్ ఒక గీత గీసి ఈ గీతను చెరపకుండా చిన్నదాన్ని చేయాలి అని అంటాడు. అందుకు క్షణం ఆలోచించకుండా ఒక విద్యార్థి దాని ఆ గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తాడు. ఆటోమేటిక్ గా ఆ గీత చిన్నదైపోద్ది కదా. ఆ విద్యార్థి ఎవరో కాదు, మహామంత్రి తిమ్మరసు అని మనం చదువుకున్నాం. అయితే నిన్న రాహుల్ గాంధీ ఎందుకో పెద్ద మేధావిగా కనబడ్డాడు కొందరికి. వాళ్ళ పార్టీ ఇప్పుడు సభలో ఉన్న, పార్లమెంట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పోలిస్తే రాహుల్ గాంధీ కొంచెం మేధావి లెక్క కనిపించిండు. ఎందుకంటే ఇప్పుడు శశి థరూర్, మనీష్ తివారీ లాంటి వాళ్ళు లేరు కదా, మాట్లాడలే కదా. మరి మాట్లాడిన వాళ్ళలో నేను చెప్తున్నా, అంటే రాహుల్నే ఒక సుప్రీంగా, మేధావిగా వాళ్ళు చూపాలనుకుంటున్నారు. రాహుల్ కూడా అదే చేయాలనుకుంటున్నాడా? ఏం మాట్లాడారు అసలు? డొనాల్డ్ ట్రంప్ కి ఏమంటారు, మెక్డొనాల్డ్ కి ముందు పెట్టిండు ఒకడు, గౌరవ్ గొగోయ్. ఏం మాట్లాడాడు అసలు? ప్రణతి షిండే. అసలు వాళ్ళ ఉపన్యాసం ఏమన్నా ఉందా? పస ఉందా ఏమన్నా? అంటే వాళ్ళతో పోలిస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా మేలన్నట్టు. వాళ్ళు కోరుకున్నది కూడా అదే. కాంగ్రెస్ పార్టీ అంటే మేమే, ఇంకా మమ్మల్ని మించి తెలివైన వాళ్ళు ఉండరు, తెలివైన మాట రాదు మా నుంచి అన్న వీళ్ళు అనుకున్నది. అసలు మీ కూటమి వాళ్ళకే ఇష్టం లేదు ఆపరేషన్ సింధూర్ మీద నెగిటివ్ గా మాట్లాడడము. మీ పార్టీ ఎంపీలకు, మీ కూటమిలో ఉన్న పార్టీలకే ఇష్టం లేదు. అసలు ఎంత బాగుంది శాంభవి. ఉగ్రవాదానికి మతం లేదంటారు, కాషాయ ఉగ్రవాదం అని మీరు ఎట్లా పేరు పెట్టారని అడిగింది. రాజకీయం కాదు దేశం ముఖ్యం అన్నది సుప్రియా సూలే ఇటువైపు. అరే అంతర్జాతీయ వ్యవహారాల్లో నిపుణుడు, గుక్కదిప్పుకోకుండా అనర్గళంగా మాట్లాడతాడు శశి థరూర్. బెంచ్ ఎక్కించి పక్కన కూర్చోబెట్టినారు, మనీష్ తివారీని బెంచ్ ఎక్కిచ్చారు. అంటే వాళ్ళు కూడా అదే మాట్లాడేవాళ్ళు. ఏం మాట్లాడేవాళ్ళు? వాస్తవం మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ఈ దేశంకి ప్రతినిధులుగా వెళ్లారు ప్రపంచ దేశాలతో. అసలు ఏం జరిగింది ఆపరేషన్ సింధూర్, అంతకుముందు ఉగ్రదాడి ఏం జరిగిందో చెప్పడానికి పాకిస్తాన్ ఒక అవాస్తవాలు ప్రచారం చేస్తుంటే, అబద్ధాలు ప్రచారం చేస్తుంటే, ప్రపంచం అంతా తిరుగుతూ ఐరాస ముందు గాని, అమెరికా ముందు గాని అబద్ధాలు చెప్తుంటే, జరిగిన ఇది వాస్తవం అని చెప్పడానికి వెళ్ళిన వాళ్ళలో విపక్ష ఎంపీలు కూడా ఉన్నారు, కూటమి ఎంపీలు కూడా ఉన్నారు. అందుకని వాళ్ళు నిజం మాట్లాడతారని మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు. ఏది పడితే అది మాట్లాడించి మీరు మాట్లాడి, పరదేశం అన్న, విదేశం అన్న, ఉగ్రవాదం అన్న మీకు ఇష్టం కదా. ఆల్రెడీ చిదంబరం అన్నాడు కదా, ఏమన్నాడు సిగ్గు లేకుండా? ఆ రోజే కదా, అంతకు ముందు రోజే కదా అనింది. 3 టెర్రరిస్టులను ఎప్పుడైతే మట్టు పెట్టారో మన ఆర్మీ, కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్పిఎఫ్, సులేమాన్ బృందాన్ని ఎప్పుడైతే మట్టు పెట్టారో అంతకు ముందు రోజు కదా చిదంబరం అన్నాడు. ఏమన్నాడు?
పాకిస్తాన్ నుంచి వచ్చారని ప్రూఫ్స్ ఉన్నాయా ఏమన్నా? ఇక్కడ వాళ్ళే కావచ్చు అని అంటే ఎక్కడ వాళ్ళు కాంగ్రెస్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు అనుకోవాలా? మరి మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు అనుకోవాలా? కానీ కాదు, అక్కడ అని తేలింది. ఎందుకంటే మన జేబులో మేడ్ ఇన్ పాకిస్తాన్ చాక్లెట్ బయటపడిందంట. ఉగ్రవాద జేబులలో మేడ్ ఇన్ పాకిస్తాన్ చాక్లెట్స్ ఉన్నాయి. అసలు సింధూర్ మీద చర్చ అంటే ఎంత అద్భుతంగా జరుగుతుందో చూడాలి. వీళ్ళ వ్యూహాలేంటో, వీళ్ళ ప్రణాళిక ఏంటో, దేశం గురించి విపక్షాలు ఏం ఆలోచిస్తున్నాయో, ఏమన్నా లోపాలు రొసుగులు ఉన్నాయా మరి ఇంత గట్టిగా అంటున్నారు వీళ్ళంటే. అందరు ఏకమైపోయినారు కదా, విపక్షాలు కూటమి కట్టినారు కదా. ఏం చెప్తుందో ఆ కూటమి దేశం గురించి ఎంత అద్భుతం అనుకుంటే ఏమైంది? వన్ సైడ్ పూర్తిగా ఏం లేదు వాళ్ళకి మాట్లాడడానికి. ఇంత హడావుడి చేస్తారు, ఏదో కొండంత రాగం తీసి ఏదో డాష్ అంత పాట పాడినట్టు ఏం లేదు అక్కడ. శశిధరూర్ లాంటోడికి అసలు మైకే టైం ఇవ్వలేదు. లిస్ట్ ఇస్తారు కదా ముందే, మళ్ళీ ఇచ్చిన దాన్ని బట్టి స్పీకర్ పిలుస్తుంది. చీల్చి చెండాడాడు మోదీ, ఉతికి ఆరేశాడు, చింపి పడేశాడు, ఈడ్చి తన్నాడు, పిలిచి తన్నించుకున్నారు. ఇంకా చెప్పాలంటే తేజస్వి సూర్య, ఠాగూరు, నిషికాంత్ దుబే, చిన్నపిల్ల శాంభవి, పెద్దవాళ్ళు రాజ్నాథ్ సింగ్. స్వతంత్రం మేమే తెచ్చినామని గప్పాలు కొట్టుకుంటారు. దేశ విభజన కారణం ఎవరు మరి? దేశ భద్రత విషయంలో నాటి నుంచి నేటి వరకు నిర్లజ్జగా వ్యవహరిస్తున్నది ఎవరు? అప్పటి నుంచి ఇదే రాజకీయం కదా. అప్పుడు అడిగే వాళ్ళు లేరు, కాకపోతే ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు అందరూ చూస్తున్నారు. నాటి విభజనకు కారణమై పాకిస్తాన్ను పెంచి పోషించింది, ఆ ఉగ్ర దేశాన్ని పెంచి పోషించింది ఎవరో అందరికీ తెలుసు. నిన్న మోదీ గుర్తు చేశారు, సింధు జలాల ఒప్పందం గురించి మెన్షన్ చేశారు మోదీ. పీఓకే గురించి కూడా అసలు ఆయన అన్న మాటకి సిగ్గుతో చచ్చిపోవాలి అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కశ్మీర్ రావణ కాష్టంలా మొన్నటి వరకు కశ్మీర్ రగిలిపోవడానికి కారణం ఎవరు? ఇంకా రగులుతోంది. 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పోగొట్టుకున్నాం మనం. కారణం ఎవరు? 92,000 మందికి బిర్యానీ తినిపించి సాగనంపింది ఎవరు? కచ్చదీవుల్ని శ్రీలంకకు అప్పగించింది ఎవరు? 3 యుద్ధాలు చేసి సాధించిందేంది? ఒక యుద్ధం అయితే అసలు మన కోసం కూడా కాదు. 12,000 మంది సైనికులను కోల్పోయినాం మనం. బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసము ముందుబడి ఎగబడి యుద్ధం చేస్తే 12,000 మంది సైనికులను మనం కోల్పోయినాం. అసలు అప్పుడు ఆ టైంలో మనల్ని తెచ్చుకోలేకపోయినాం, బందీలుగా ఉన్న మన వాళ్ళని తెచ్చుకోలేకపోయినాం, వాళ్ళని మాత్రం వదిలిపెట్టినాం. అలాంటి చరిత్ర కలిగిన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ మీద అవాకులు చవాకులు పేలి చర్చకు పట్టుబట్టి ఏం మాట్లాడారు? చర్చకు పట్టుబట్టి మీరు ఇంకా సిగ్గు తీసుకున్నారు కదా, మీ నీచత్వం మళ్ళీ బయటపడ్డది కదా. ఏమన్నాడు చిదంబరం అనేవాడు? ఇంకా ఎంత దిగజారుతుంది ఆ పార్టీ గాని, నాయకులు గాని. ఆ పార్టీకి ఓటేస్తున్న వాళ్ళు గమనించాలి, ఆ పార్టీని వెనకేసుకొస్తున్న వాళ్ళు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అరే అసదుద్దీన్కున్న సోయి లేదు. ఎంత బాగా మాట్లాడిండో హైదరాబాద్ ఎంపీ. అంటే అసదుద్దీన్ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్న పనికిరారు. మోదీ దాకా అవసరం లేదు. అరే రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ప్రియాంబుల్నే మార్చారు సెక్యులర్ సోషలిజాన్ని చేర్చి. మొన్నటి దాకా ఇప్పటికి ఇంకా రగిలిపోవడానికి కారణం అదే కుటుంబం, అదే పార్టీ. అందుకే మాట్లాడడానికి ఏం లేదు. అందుకే సర్జికల్ స్ట్రైక్ అన్నది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.